ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఒక కీలకమైన అంశాల్లో ప్రకటన చేశారు. అమ్మఒడి అంటే తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి సంక్షేమ పథకం అమలుకు సంబంధించి జీవో పైన వారు మాట్లాడారు. సహజ ధోరణిలోనే అధికార పార్టీ మీద కన్నా ప్రధాన ప్రతిపక్షం తన సోదరుడు నడుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద విమర్శలు చేయడానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని తక్కువగా షర్మిల గారు పెట్టుకుంటే వారికి కాంగ్రెస్ పార్టీకి మంచిది. అందుకు భిన్నంగా వారు వ్యవహరిస్తున్నారు. కుటుంబంలో ఉన్న సమస్యలనే రాజకీయ సమస్యలుగా మార్చుకుంటే ఒకరోజు 2 రోజులు ఉంటుంది, కానీ శాశ్వతంగా వారికి కూడా మంచిది కాదు. ప్రధానంగా షర్మిల గారు చెప్తున్న ఆరోపణలు 2. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తల్లికి వందనాన్ని అమలు చేయడంలో విఫలమవుతూ ఉంది, రాంగ్ మోడ్లో వెళ్తూ ఉంది, ఎన్నికల హామీ ఇచ్చిన దానికి భిన్నంగా వ్యవహరిస్తుంది అనేది వారి ఆరోపణ. అది నిజం కూడా. దానికి సాక్షిని పేపర్ని ముందు తీసుకురావడమే నాకు హాస్యాస్పదం అనిపించింది. సాక్షిలో రాశారు తల్లికి వందనాన్ని ఎగ్గొడుతున్నారని, దీనికి వివరణ ఇవ్వాలని. సాక్షిలో రాయడం ఏంటి? జీవోలు అంత స్పష్టంగా తల్లికి వందనం అని వాళ్ళు ఇచ్చిన తర్వాత సాక్షి పేపర్ని ఎందుకు తీసుకురావాలి? కేవలం భారతి గారిని టార్గెట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. రెండో, సాక్షిలో చెప్పారు కాబట్టి వివరణ ఏమని అడుగుతా ఉంది. జీవోలో చెప్పిన దానికి వివరణ ఇవ్వాలన్నా, సాక్షిలో వచ్చిన దానికి వివరణ వల్ల షర్మిల గారు సమాధానం చెప్పాలి. రెండో అంశం, విమర్శ వరకే పరిమితం కాకుండా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2019లో ఇచ్చిన హామీని అమలు చేయలేదు, నేను కూడా ఇచ్చిన హామీలను ప్రచారం చేశాను అంటారు. నిజానికి వారు సభల్లో చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో విస్పష్టంగా ఉంది. పిల్లల్ని ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని కూలీలకు పంపించేస్తున్నారో వాటికి పోకుండా మీరు స్కూలుకు పంపిస్తే మీకు ఆదాయం వస్తుంది, ఆ రకంగా ఎంకరేజ్ చేద్దాం చదువులనే ఉద్దేశంతో ఈ పథకాన్ని పెట్టాం. పిల్లల్ని కానీ స్కూల్కి వెళ్తే ప్రతి తల్లికి నేను 15,000 ఇస్తానని చెప్పారు. అదే మాటని షర్మిల గారు సభలో చెప్పారు. ఇంత స్పష్టంగా వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని అమలు చేసినారు. దానిపైన ఒక్కడ భాషలు చెప్తూ ప్రతి పిల్లకి ఇస్తానని చెప్పి జగన్ గారు చెప్పినట్టుగా క్రియేట్ చేసి మాట్లాడడం అనేది షర్మిల గారికి తగదు. ఒకవేళ 2019లో మీరు అనుకున్నట్టు చెప్పినా 2019లో ఏం చెప్పారు అని మాట్లాడుతున్న షర్మిల గారు 6 నెలల ముందు రేవంత్ రెడ్డి గారి గురించి మనం ఏం మాట్లాడాం, సమస్య గురించి మనం కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడాం, సమాధానం చెప్పే పరిస్థితిలో షర్మిల గారికి ఉందా? లేదా 2019 ఎన్నికలు అదే సభలో కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడినారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, చర్చించాలన్నా? ఇది అవసరమా షర్మిల గారికి? ఆమె ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాల కూల్చివేత పైన కూడా ఇంత దారుణమైన మాటలు షర్మిల గారి నుంచి ఎవరు ఊహించరు. దాడుల్ని సీరియస్గా ఖండిస్తే ఖండించాలి, విగ్రహాలు పగలగొట్టడానికి సంబంధించి, లేకపోతే మౌనంగానే ఉండిపోతే గౌరవం ఉంటుంది. అందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేదు కాబట్టి ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దాడుల్ని విగ్రహాలు పగలగొడతారని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేడు, అవసరమా ఈ ప్రస్తావన? ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధం ఉంటే కొట్టచ్చా? వారు చెప్పదలుచుకున్న అదేమని చెప్పదలుచుకున్నారా? కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పడగొట్టడాన్ని తీవ్రంగా ఖండించాలి. ఆందోళన చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా ముఖ్యంగా వారికి నిజాయితీ ఉంటే మన జరిగినటువంటి 75వ జయంతి ఉత్సవాల్లో ఆ సభ నుంచి తీర్మానం చేసి పంపించుండాలి, మీ సభ తీవ్రంగా ఖండిస్తుందని. మీరు పెట్టుంటే బహుశా ఎవరు అభ్యంతరంగా చెప్పుంటారు. బహుశా మీకేమైనా అభ్యంతరం ఉందేమో. మీకు రెండో విషయం, కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పడగొట్టే విషయంలో మీరు తప్ప ఎవరైనా మాట్లాడుతున్నారా? నిజంగా రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ ఓన్ చేసుకునిందని మీరు ఏదైతే బయటకు చెప్తున్నారో మీరు తప్ప ఎవరైనా ఖండిస్తున్నారా? రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అందరూ పోయారు కదా, మరి వాళ్ళు ఎందుకు ఖండించలేదు? కేవలం మీరు ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆయన కూతురు కాబట్టి మీ మీద విమర్శలు వస్తున్నాయి కూడా ఖండించరాదు. మీరు కూడా మనస్ఫూర్తిగా ఖండించలేదు, ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడో ఖండించాల్సింది ఇప్పుడు ఎందుకు ఖండిస్తున్నారు? కాబట్టి షర్మిల గారు ఇప్పటికైనా కుటుంబ తగాదాలను తీసుకొని రాజకీయ తగాదాలుగా మార్చాలనుకుంటే వారికే నష్టం. ప్రధానంగా పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారిని లాగే ప్రయత్నం నేను సాక్షి ద్వారా చేశాను. సాక్షిని చూపడం అనేది అసందర్భం, అసహజం కూడా. జీవోని పైన మాట్లాడాలి కానీ సాక్షి పేపర్ ఎందుకు తీసుకొచ్చారు? సాక్షి పేపర్ని తీసుకురావడం ద్వారా సాక్షి చైర్పర్సన్ భారతిరెడ్డి గారిని టార్గెట్ చేయడం, మొదటి నుంచి కూడా భారతి గారిని ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు చేయడం, భారతి గారి మాటలే జగన్మోహన్ రెడ్డి గారు వింటారని మాట్లాడడం. భారతి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి. ఆయన భార్య మాట వినకుండా ఎవరు మాట వింటాడు? కానీ మాట్లాడేటప్పుడు అసందరంగా, సహజంగా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీసుకొచ్చి రాజకీయ వేదికల్లో చొప్పిస్తే తాత్కాలికంగా వారిని ఇరిటేట్ చేసిన వాళ్ళు అవుతారేమో, కానీ శాశ్వతంగా మీకు నష్టం. మీకే కాదు, మీరు నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికీ వారిని కంట్రోల్ చేయాలి, లేకపోతే కాంగ్రెస్కి కూడా ఇది పెద్ద లాభం జరగదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయన్న వాతావరణంలో దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపయోగించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి వ్యక్తిగత అజెండాలనే కాంగ్రెస్ అజెండాలుగా మార్చేయడం వల్ల అది కాంగ్రెస్ కూడా నష్టం. ఆ పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.